ఇక పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుగు గ్రామంలో గట్టు వామన్రావు నాగమణి దంపతుల కుటుంబాన్ని టీపీసీపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మందని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వామన్రావు దంపతుల హత్య వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీసే ప్రయత్నంలో పోలీసులు విఫలమయ్యారని ఉత్తమ్ విమర్శించారు. న్యాయవాదుల హత్య కేసును నీరుగార్చే విధంగా పూర్తి స్థాయిలో దప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తుగా మారిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ రమణారావు, రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్కన సింగ్, రాజ్ ఠాగూర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈర్ల కోమరయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. దంపతులను రేపు చేసినట్టు మనకి ఏముండదనే ఉద్దేశం కొద్దే వీళ్ళను హత్య చేశారు. గ్రామ రాజకీయాలు ఏముండదు. టెంపుల్ ఇష్యూ మా అబ్బాయి 22 లక్షలు టెంపుల్ కమిటీగా ఆ రోజు మొత్తం డబ్బులు అయిపోయిన తర్వాత ఈ రోజు బ్యాలెన్స్ 22 లక్షల రూపాయలు చేసుకుంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఖర్చులు పోగా 22 లక్షలు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దమ్మ కూడా నేను దేవాలయం చెప్పి ఇటో కేసులు వచ్చిన తర్వాత వాస్తవిక నిమిత్తులను కప్పిపుచ్చే నిమిత్తమే చేసినటువంటి అదొకటి దేవాలయం ఇష్యూ ఒక కుట్రలో భాగం సార్. వాస్తవిక నిందితులు పెద్ద పెద్ద తలకాయలు ఎవరికి ఇన్వాల్వ్మెంట్ అయినారు. ఇంకొకటి ఏంటంటే ఇంత జరిగితే కూడా ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా దానికి స్పందించి చెప్పకపోవడం అనేటువంటిది వాళ్ళ దీంట్లో భాగస్వాములు అని చెప్పి మీడియా వాళ్ళకు మీలాంటి పెద్దలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన 17వ తారీఖున మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఒక మేజర్ రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు మరి వామన్రావు గారు నాగమణి గారిని కొందరు దుండగులు వారు కారులో ప్రయాణం చేస్తుంటే కారు నుంచి బయటికి లాగి వీడియోలో అందరూ చూస్తుండగానే పొడిచి చంపేసిన విషయం మరి మీ అందరికీ